అందరూ మౌనంగా ఉండండి. అందరు తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడా, నిత్య నివాసి అయిన తండ్రి, సర్వోన్నతుడైన మా దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం నా తండ్రి. ఓ ప్రభువా నా తండ్రి, నీవిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, మంచి దినాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాం నా తండ్రి. ఓ ప్రభువా నా తండ్రి, చిన్నపిల్లల విషయంలోనూ తండ్రి ప్రభు ఎంతో జాగ్రత్తను వహించే దేవుడు అయినందుకు నీకే స్తోత్రములు చెల్లించుకునిచున్నాం నా తండ్రి. పిల్లల యొక్క స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపిస్తానని చెప్పిన దేవుడవు నా తండ్రి. ప్రభువా నా తండ్రి, పరలోక రాజ్యము నా తండ్రి వీరిలాంటి వారదని చెప్పిన దేవుడవు నా తండ్రి. ఓ ప్రభువా నా తండ్రి, కళ్ళ కపటం లేని మనస్తత్వంతో నిండిన పరలోక రాజ్యం వల్ల నా తండ్రి ప్రభు వీరును ఉన్నట్లుగా కృప చూపించి అడుగుచున్నాం నా తండ్రి. ఓ ప్రభువా నా తండ్రి, సంగమంతయును తండ్రి పాస్టర్ గారును తండ్రి ప్రభు పిల్లలను తండ్రి ప్రభు నీ శిక్షలోను నీ బోధలోను పెంచుచుండగా నా తండ్రి ప్రభు దానికి నీ పరిశుద్ధాత్మను జత చేయమని బతిమాలు కొనిచున్నాం నా తండ్రి. ఓ ప్రభువా నీ వాక్యం సెలవిస్తా ఉన్నది నా తండ్రి. బాలుడు నడవలసిన తోవను వానికి నేర్పించుము, ఆ తర్వాత వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తప్పిపోడు అన్న తండ్రి ప్రభు నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది నా తండ్రి. ఓ ప్రభు నా తండ్రి, మా బోధను మా శిక్షను మా క్రమశిక్షను మేము నమ్మట్లేదు కానీ నా తండ్రి ప్రభు నీ వాక్యమును మేము నమ్ముచున్నాం నా తండ్రి. ఓ ప్రభు నీ వాక్యం చెప్పబడిందంటే ప్రభు నా తండ్రి ప్రభు అది జరిగి తీరవలసినది నా తండ్రి. ఓ ప్రభు నీ నామమును పట్టుకున్న తండ్రి ప్రభు నీవు చేసిన వాగ్దానము చెప్పున తండ్రి ప్రభు సంఘంలో ఉన్న పిల్లలందరినీ ప్రభు నా తండ్రి నీ శిక్షలోను నీ బోధలోనికి తీసుకొని వస్తుండగా నీవే కృప చూపించి అడుగుచున్నాం నా తండ్రి. ఓ ప్రభు అది మనుషుల వలన కాదు కానీ ప్రభు నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచినట్లయితే నా తండ్రి ప్రభు అందరూ నా తండ్రి ప్రభు నీ యొక్క శిక్షలో నీ బేదలో పెరుగుతారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రభు నీ పిల్లల్లో పెట్టిన తండ్రి తలాంతులను కూడా నువ్వు మరొకసారి నా తండ్రి వృద్ధి చేయమని బతిమాలు కొనిచున్నాం నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి ప్రభు వారిలో పెట్టిన తలాంతులను నా తండ్రి ప్రభు నీరు కట్టి ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఓ ప్రభు నా తండ్రి, ప్రార్థనా పరులుగాను నా తండ్రి ప్రభా నా తండ్రి, ఓ ప్రభా పాటలు పాడువారిగాను నా తండ్రి ప్రభా సువార్థికులుగాను నా తండ్రి ప్రభా 5 రకాల పరిచయంలో నీ పిల్లలందరూ ఉండునట్లుగా నా తండ్రి ప్రభా వారిని ఇప్పటి నుంచే తీర్చిదిద్దుమని బతిమాలు కొనిచున్నాం నా తండ్రి. ఓ ప్రభా నా తండ్రి, వారు చేయుచున్న ఆరాధన అంతటిని దీవించి అడుగుచున్నాం నా తండ్రి. ఓ ప్రభా వారి మధ్యలోకి నా తండ్రి నీవి దిగి వచ్చిన తండ్రి ప్రభా నీ ఆధీనంలో పెట్టుకొని ప్రభా ఈ ఆరాధన అంతటి నా తండ్రి ఆది నుంచి అంతవరకు నీ అధ్యక్షత నడిపిస్తావని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నీ కృపకు సమస్తాన్ని అప్పచెప్పుకొనొచ్చు మా ప్రియుడు రక్షకుడు నాయన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనములు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపము విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశనిగణము, సహనము, దయభక్తి, సోదరి ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ. 7 సంఘకాలాలు ఎఫెసు, స్పుర్ణ, పెర్గమ, తూతెరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికియా. 7 సంఘములకు వర్తమానికులు ప్రవక్త పౌలు, ఎరెనియస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఆమేన్. Praise the Lord. 66 books: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Revelation, Song of Solomon, Isaiah, Jeremiah, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. Amen. ప్రకటన 10వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు.
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదం అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆపాటించెను. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకంలో అందులో ఉన్న వాటిని, భూములు అందులో ఉన్న వాటిని, సముద్రంలో అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగంలో జీవించున్న వానితో ఒట్టు పెట్టుకొని కాలసమైనది ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం తమపుతోగానే చెప్పెను. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి భూమి మీదను సముద్రం మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతులు విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకోనమని నాతో చెప్పడం వింటిని. ఆమేన్. నేను ఆ దూత ఎదుగు వెళ్ళి చిన్న పుస్తకానికి మనగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నాకు చేరుకాను, నేను నాటికి తేను వెళ్ళే మనగా ఉంటుందని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలో ఉండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేను వెళ్ళే మనగా ఉంటుంది. కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నాకు చేరయ్యాను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడేవారి గురించి అనేక మంది రాజుల గురించి మరలా ప్రవచింపగత్యమని నాతో చెప్పిరి. ఆమేన్. ఏడు సంఘకాల పేర్లు: ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతుడా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఆమేన్. 7 వర్తమానికుల పేర్లు: పౌలు, ఐడెనియస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం మెరన్ బ్రెన్హామ్. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. విత్తనాలు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్క పెడెను. విత్తనాలు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్క పెడెను. పక్షులు వచ్చి వాటిని బ్రింగి వేసెను. పక్షులు వచ్చి వాటిని బ్రింగి వేసెను. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. విత్తనాలు విత్తుచుండగా కొన్ని రాతి నేల పడెను. విత్తనాలు విత్తుచుండగా కొన్ని రాతి నేల పడెను. వాటిలో వెళ్ళినందున అవి ఎండిపోయెను. వాటిలో వెళ్ళినందున అవి ఎండిపోయెను. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. విత్తనాలు విత్తుచుండగా కొన్ని ముళ్ళ పొదల పడెను. విత్తనాలు విత్తుచుండగా కొన్ని ముళ్ళ పొదల పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని లేచి వేసెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని లేచి వేసెను. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు
నూరంగా ఫలించేను. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. ఆమేన్. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలు వెళ్ళినాడు. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయోనిని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకునేనను. తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలుని కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయోను భూమిని సిద్ధపరచుకున్నవాడు. కొంతకాలమైన తర్వాత కయోను తన పొల పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచులో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, కయోను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఆమేన్. ప్రవక్త గారి వర్తమానం పేరు పాపం యొక్క క్రూరత్వం. పారా నెంబర్ 143. గమనించండి. ఇప్పుడు హేబేలు తన అర్పణ చేయడానికి వచ్చినప్పుడు చాలా తేడా ఉంది. ఇదిగో, హేబేలు తాను వెళ్ళడానికి పట్టణంలోని అతిపెద్ద చర్చిని కనుగొనడానికి ప్రయత్నించలేదు. అతను సహవాసం చేయడానికి మంచి వ్యక్తుల సమూహాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. ఆమెన్. అతను తన వద్ద ఉన్నదాన్ని తీసుకొని వచ్చాడు. అంతే. అతడు ఒక గొర్రెల కాపరి కాబట్టి అతను ఇప్పుడు చురుకైన ఒక గొర్రె పిల్లను కట్టివేశాడు. ఆ రోజు వారి వద్ద జనపనర లేవని అనుకుంటాను. కాబట్టి అతను తప్పనిసరిగా ఒక ద్రాక్ష తీగను పొంది దాని మెడకు చుట్టి ఉన్నాడు. ఆమేన్. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనస్సు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనస్సు ముఖ్యం. అర్పించు మొదట నీవే, కావాలి మొదట నీవే. అర్పించు మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ఆది కాండము 8వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. 40 దినములైన తరువాత నోహావు తాను చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇగ్గిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదని చూచుటకును అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. మరియు నీళ్లు భూమి అంతటా మీద నుండందున తన అరకాలు నిలుపుటకును దానికి స్థలము దొరకలేదు. మరియు ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరియు 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురం
ఆ నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి పోవిడిచెను. సాయంకాలమున అది తిరిగి అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయాను అని నోహావుకు తెలిసెను. ఆమెన్. ప్రవక్త గారి యొక్క వర్తమానం పేరు హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన. 1965 11వ నెల 28వ తేదీ సాయంకాల వర్తమానం పేరా నెంబర్ 37. చాలా దినముల తర్వాత అతడు మరలా పరీక్షించెను. దేవుని ఉగ్రతలో అతడు తన కాలు మోప ఇష్టపడలేదు కనుక ఒక పావురమును బయట విడిచెను. ఈ పావురము స్వభావము వేరు. అది రాబందు కాదు, అది కాకియు కాదు. అది పవిత్రమగు వాటిని మాత్రమే తినగలదు. దాని కాలు మోపుటకు ఎక్కడా చోటు కనబడనందున తిరిగి ఓడలోనికి వచ్చినది. ఇంకా ప్రళయము పోలేదు అని నోవాహు తలంచెను. అప్పుడు అతడు చాలా దినములు కనిపెట్టెను. అతడు మరలా దానిని బయటకు పంపెను. అతడి ప్రార్థన ఇట్లున్నది: ఓ దేవా, నీ ఉగ్రత సమాప్తమైనదా? ప్రభువా, నీ కోపము చల్లారినదా? అంతా ముగిసినదా? ఈసారి దానిని బయటకు పంపి చూతునని ప్రార్థన పూర్వకముగా దానిని పంపెను. అది దేవునిచే నడిపించబడినదై బయటకు వెళ్ళి చెట్టు మీద నుండి పరిశుద్ధమగు ఆకును తీసుకువచ్చి మరలా కిటికీ మీద కూర్చొనెను. దేవుడు పావురమును ఒక సూచనగా వాడుకొనెను. జలప్రళయము పోయినది అని అది వచ్చి చెప్పెను. అప్పుడు దేవుడు ఓడ తలుపులు తెరిచెను. వారు బయటికి వచ్చిరి. ఆమెన్. ప్రవక్త నోహావు పయనించెను జలప్రళయములో చాలా రోజులు. నేల కొరకు వెదకెను పలు విధములుగా. ప్రవక్త నోహావు పయనించెను జలప్రళయములో చాలా రోజులు. నేల కొరకు వెదకెను పలు విధములుగా. సూచన పంపే దేవుడు పైనుండి గురుతు పొందెను. సూచన పంపే దేవుడు పైనుండి గురుతు పొందెను. పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పావురపు రెక్కల పైన, పైనుండి యొక్క సూచన దేవుడే మనకు పంపెను. పైనుండి యొక్క సూచన దేవుడే మనకు పంపెను. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన, హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన. తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే మనకు పంపెను. తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే మనకు పంపెను. హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయము 7 నుండి 10 వరకు.
నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీవును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చువారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు మీరు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆమెన్. ప్రవక్త గారి మెసేజ్ కోడ్ నెంబర్ 580927. ఇప్పుడు అతడు చెప్పిన దానిని గమనించండి. అతడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అతడు చెప్పాను. అది నిజం. ఇప్పుడు నమ్మకం కలిగి ఉండకుండా మరి అబ్రహాము వేరే ఏమి చేయగలడు అని అతడు అనెను. నమ్ముట తప్ప అతడు చేయగలిగిందల్లా అది నమ్ముట తప్ప ఇంకేమైనా ఎక్కువగా నీవు కానీ లేదా మరెవడైనా కానీ ఏమి చేయగలరు అని అతడు పలికెను. మనము చేయగలిగిందల్లా అది కానీ సహోదరుడా గమనించి చూడు, దేవుడు అబ్రహాం విశ్వాసమును అంగీకరించెను లేదా గుర్తించెను. ఆయన అతనికి ఒక గుర్తునిచ్చెను. ఓడంబరిక ముద్రగా సున్నతి అనే గుర్తునిచ్చెను. చూడండి, ఆయన ఇప్పుడు అబ్రహాము నీ విశ్వాసమును గుర్తించి తిని కావున నేను నిన్ను అంగీకరించుటకు ఒక గుర్తును ఇచ్చేదను అని చెప్పాను. కావున ఆయన అబ్రహామునకు సున్నతి చేసెను. అది ఒక ఓడంబరికకు ఒక ముద్రగా ఉండెను. ఆమెన్. నిబంధనకు గుర్తుగా సున్నతి పొందాలని ఆ సున్నతి కాలంలో పరిశుద్ధాత్మని నిబంధనకు గుర్తుగా సున్నతి పొందాలని ఆ సున్నతి కాలంలో పరిశుద్ధాత్మని అబ్రహాముతో నిబంధన ఏ షరతులు లేని నిబంధన క్రీస్తుతో నిబంధన కృప పిల్లలతో నిబంధన అబ్రహాముతో నిబంధన ఏ షరతులు లేని నిబంధన క్రీస్తుతో నిబంధన కృప పిల్లలతో నిబంధన నాకును నీకును నిత్య నిబంధన నీ తరువాత నీ సంతానానికి నిత్య నిబంధన నాకును నీకును నిత్య నిబంధన నీ తరువాత నీ సంతానానికి నిత్య నిబంధన. హల్లెలూయా. ఆదికాండము 25వ అధ్యాయము 25-26. మొదట ఎర్రని గలవాడు బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతడు ఏశావు మణిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఆమెన్.
ప్రవక్త గారి యొక్క మెసేజ్ పేరు అబ్రాహాం యొక్క కృపా నిబంధన. దేవుని యొక్క ఎన్నిక నిశ్చయముగా నిలబడుతుంది. ఏశావు మరియు యాకోబు పిల్లలింకను పుట్టకముందే, కనీసము వారు ఏమి చేయబోచున్నారో ఒక మార్గము కలిగి ఉండకముందే దేవుడు అన్నాడు, నేను ఏశావును ద్వేషించి తిని మరియు యాకోబును ప్రేమించి తిని. కారణం, ప్రపంచము ఎన్నడైనా పుట్టకముందే కనీసము దేవుడు ఎరిగి ఉండెను. ప్రపంచము ఎన్నడైనా ఉనికిలోనికి రాకముందే నిన్ను క్రీస్తులో ఎన్నుకున్నాడు. బైబుల్ ఆ రీతిగా చెప్పి ఉన్నది. నీ పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము మీద ఉంచెను. నీవు వేదిక వద్దకు వచ్చినప్పుడు కాదు, కానీ జగతి పునాదికి ముందే ఆయన దానిని చేసెను. బైబుల్ ఆ రీతిగా చెప్పి ఉన్నది. ఆమెన్. ఆదికాండము 37:1-5. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండెను, కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్లవాడే తన సోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. వారి చెరుతనం గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు విద్యాప్తమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగి కుట్టించెను. అతని సోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు అతని మీద పగబట్టి సేమ సమాచారం అడగలేకపోయి యోసేపు ఒక కల కని తన సోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఆమెన్. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపమంతకుండా ప్రత్యేకం ఉంచెను. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపమంతకుండా ప్రత్యేకం ఎంచెను. అన్యాసనట్లు కలుగచెను, అన్యాసనట్లు అనుగ్రహించెను. ఈ వడపోత సాగనం, ఈ వడపోత సాగనం, ఈ వడపోత సాగనం, ఈ వడపోత సాగనం. ఒక ఆలోచన పరుని వడపోత సాగనం. యేసు క్రీస్తయ్య మేలు బయలుపరిచిన వాక్యమే, యేసు క్రీస్తయ్య మేలు బయలుపరిచిన వాక్యమే. హల్లెలూయా. ప్రవక్త గారి కొటేషన్ షాలోమ్, పేరా నెంబర్ 65. యోసేపు వైపు చూడండి, తన సహోదరుల మధ్యన పుట్టిన పితరుడు చివరివాడు కాదు, చివరి వానికన్నా ముందరివాడు. బెన్యామీను చివరివాడు, చివరి వానికన్నా ముందరివాడు. తన సహోదరుల చేత ద్వేషించబడెను, కానీ తన తండ్రి చేత ప్రేమించబడెను. అతడు ఆత్మ సంబంధి గనుక ద్వేషించబడెను. అతడు కలలకు అర్థం చెప్పగలిగెను, అవి అక్షరాల నిజం. దర్శనంలను చూడగలిగెను, జరగబోయిన సంగతులను ముందే చెప్పగలిగెను. వారాయనను ద్వేషించిరి, వారాయనను 30 వెండి రూకలకు అమ్మిరి. వారు యేసును ఎందుకు ద్వేషించిరి? వారాయనను బయల్జుబూబు అని పిలిచిరి, ఎందుకనగా ఆయన వాక్యము కాబట్టి. వాక్యము వారి హృదయంలో ఉన్న ఆలోచనలను వియోచింపగలదు. వారాయనను ద్వేషించిరి, వారాయనను 30 వెండి నాణ్యములకు అమ్మివేసిరి. ఆమెన్. నిర్గమకాండము 2:1-9. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉంట చూచి 3 నెలలు వాడిని దాచెను. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జంపెట్టె తీసుకొని దానికి జిగటమన్నుని కీళ్ళను పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున దాన్ని ఉంచగా
వానికి ఏం సంభవించినని తెలుసుకుంటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో నా పెట్టెను చూచి తన పనికత్తెను ఒక తిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా వాని యందు కనికరించి వీడు హెబ్రీలలో పిల్లలను ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు వాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నాను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. అప్పుడు ఫరో కుమార్తె ఆమెతో, నా కొరకు ఆ బిడ్డను తీసుకుపోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుపోయి పాలిచ్చి పెంచను. ఆమెన్. ప్రవక్త గారి కోట్ 1955 5వ నెల డేట్ 22 ఓడ మందసం పారా నంబర్ 41. ఆ తర్వాత చిన్న బిడ్డలైన మోషేను ఆ పెట్టెలో పెట్టి నీరు అనే తీర్పులోనికి నెట్టాను. నీరు అనే అర్థమునకు ఎల్లప్పుడూ గొప్ప జనస్వభావము అనే అర్థము. ఆ చిన్నవాడు అక్కడ ఉన్నాడు. బహుశా అతని ముఖం మీద చిన్న వస్త్రం ఉండవచ్చు. బయట మందసంలో నైదు నదిలో ఉన్నాడు. ఆ నది చాలా వేగంగా పారుచున్నది. అది ఇటును మరియు అటు దిగువగా వెళ్ళుచున్నది. బలు రాకసి పొదల గుండా వెళ్ళుచున్నది. మొసళ్ళు మరియు ప్రతి ఒక్కటి ఆ నదిలో ఉన్నాయి. వర్షములు మరియు తుఫానులు మంచు మరియు పెనుగాలులు అక్కడ వీస్తున్నాయి. ఈ చిన్న ఓడ స్వారీ మధ్యలో చేసుకొనొచ్చు. ఆ యాజకుడు ఆ ఓడలో ఉండెను. అతడు యాజకుడై ఉండెను. ధర్మశాస్త్రం ఇచ్చేవాడు అతడే. అతడు ఒక యాజకుడై ఉండెను. అతడు ఒక యాజకుడు. ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం 4 నుంచి 8 వరకు. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెర్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఆమేన్. ప్రవక్త గారి కోడ్ మెసేజ్ ఉపేక్షించబడిన ఒకని నిజమైన సూచన పారా 44. కానీ నిజమైన దేవుని ప్రవక్త ప్రభు ఎలాగూ సెలవిచ్చుచున్నాడో దానితో నిలుచును. అతడు ప్రభు వలన పంపబడిన వాడైతే వాక్యము నుండి ఎన్నడూ తొలగిపోడు. మోషే ఖచ్చితముగా లేఖనంపై నిలిచాడు. దేవుడు చెప్పెను, నేను వారిని బయటకు పిలుచుకొని వచ్చెదను. అతడు మోషేతో
చే మోషేతో చెప్పిన ఆ పని చేయుటకు నిన్ను పంపి ఉన్నాను. మోషేకు ఒక అనుభవం ఉండెను. అతడు దేవుణ్ణి అనుశ్రయించెను. అతని యొద్ద దేవుని వాక్యం ఉండెను. ప్రవక్తల యొద్ద దేవుని వాక్యం ఉండవలెను. దేవుడు ప్రవక్తలను పంపుచున్నాడు. దేవుని వాక్యము ప్రవక్తలకు వచ్చును. అతని యొద్ద దేవుని వాక్యం లేని ఎడల అతడు ప్రవక్త కాడు. ఆమేన్. హోరేబు కొండపై పొదకాలుచుండగా అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుతున్నది. హోరేబు కొండపై పొదకాలుచుండగా అగ్నిలో నుండి ఒక స్వరం వినబడుతున్నది. మోషే, ఓ మోషే, నా పిల్లలను విడిపించి నడిపించమని. మోషే, ఓ మోషే, నా పిల్లలను విడిపించి నడిపించమని. ఆరిన నేలను నడిపించి అరణ్యమందు పోషించి మోషేతో ముచ్చటించినది ఆ వాక్యం. ఆరిన నేలను నడిపించి అరణ్యమందు పోషించి మోషేతో ముచ్చటించినది ఆ వాక్యం. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది. ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ వాక్యమే ప్రవక్త యొద్దకు వస్తుంది. ఆ ప్రవక్తతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. రోజు వస్తుంది ఆ వాక్యము, రాజీ పడనంది ఒకే వాక్యము. హల్లెలూయా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎల్మలేకు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబిరాయిలైన రూతుకి సెలవీయని ఎడల నీ పొలములోకి పోయి ఎవని కటాక్షము పొందుదునో వాని వెనక పరిక నేరుకొని అని నయోమితో చెప్పగా, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములో పరిగేరుకునే పొలము ఎలిమలేకు వంశస్థుడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చేనుకోయి వారితో అనగా, వారు దేవుడు నిన్ను ఆశీర్వదించరుగాక అనిరి. ఆమేన్. అప్పుడు బోయాజు పనివారి మీద ఉంచబడిన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరైనా అడగగా, అప్పుడు పనివారి మీద ఉంచబడిన వాడు, ఈమె మోయాబు దేశం నుండి నయముతో కూడా వచ్చిన మోయాబు దేశస్త్రాలు. ఈమె మోయాబు దేశం నుండి వచ్చిన యవ్వనురాలు. ఆమె కొయ్యవారి యొద్ద నుండి పనులు వేరుకొనుండగా, దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇంతటి వరకు ఎక్కడనూ కూర్చుండలేదు. కొద్ది సమయం మాత్రమే ఇచ్చట కూర్చుండెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. నువ్వు ఎవరి పొలములో పోవద్దు, ఇక్కడనే ఉండుము అనెను.
ఆమెన్. ప్రవక్త గారి మెసేజ్ కోడ్ నెంబర్ 610611 చితకగొట్టబడిన సర్పము 148 పారాగ్రాఫ్. విమోచనము గూర్చి కొద్దిగా చూద్దాం. మొదటగా ఈ విమోచించు వ్యక్తి యోగ్యుడై ఉండవలెను, సరైన వ్యక్తి అయి ఉండవలెను. యేసుక్రీస్తు కన్యక గర్భమున జన్మించడం ద్వారా ఇది నెరవేరును. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మానవునిగా మారెను. ఆయన శరీరధారి అయిన దేవుడు. ఆయన యోగ్యుడై ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క రక్తం యోగ్యునిగా చేసెను. ఆయనను యోగ్యునిగా చేసెను. దానిని మీరు 1 పేతురు 1 నుండి 20 వరకు చూచిన ఎడల కనుగొందురు. మీరు వాక్యములు రాసుకొనవలెను. ఆయన యోగ్యుడై ఉండవలెను. ఆయన యోగ్యుడే, ఎందుకనగా ఆయన మానవ రూపమును ధరించుకొనెను. ఆయన నరుడాయను. దేవుడు మన రక్త సంబంధిగా వచ్చెను. యెహోవా దేవుడు మన మధ్య శరీరధారి అయి మన మధ్య నివసించి యోగ్యుడాయను. ఇది చాలా చక్కని భాగము, అందమగు దృశ్యము. ఆమేన్. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవెక్కడి నుండి వచ్చితివని వాని అడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగుచు అందరిలో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అనగా, అపవాది, యోబు ఊరికనే దేవుని అందు భయభక్తులు గలవాడైనా నీవు అతన్ని అతని ఇంటి వారిని అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచవేస్తావు కదా. అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తం మొత్తినేడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంనున్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఆమెన్. వర్తమానం పేరు సంపూర్ణత. 1962 12 నెల 30వ తారీఖు 31వ పారాగ్రాఫ్. యోబును చూడండి, అతడు సంపూర్ణుడు. అతనికి అన్ని కష్టంలో అతడు నీతిమంతుడు కాదని అతనికి అన్ని కష్టంలో వచ్చెను. అతడు నీతిమంతుడు కాదని అతనికి అన్ని కష్టంలో వచ్చెను. అతడు నీతిమంతుడు కాదని చెప్పు ధైర్యం ఎవరికీ లేదు, ఎందుకనగా దేవుడే ఆ మాట చెప్పాను. యోబు వంటి వాడు భూమి మీద మరొకడు లేడు. దేవుని దృష్టిలో అతడు సంపూర్ణుడు, అది అతడు ఎరిగెను. ఎందుకనగా అతనికి ఒక తుది గమ్యం ఉన్నది, అతడు సంపూర్ణతను కలిగి ఉండెను. ఆమెన్. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెల కలిగిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెల పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా
కొరుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తలవంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను హల్లెలూయా. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1-3 వరకు. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవాలనని యోనా ఎప్రేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఆమేన్. రూతు గ్రంథము 2వ అధ్యాయం 16-19 వరకు. మరియు ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొన్న దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె ఏరుకొనిన దానిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ అందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ద నేడు పని చేసేతినో అతని పేరు బోయాజు అనెను. ఆమేన్. బంధువుడగు విమోచకుడు 1960 అక్టోబర్ 2వ తారీఖు ప్రవక్త చెప్పిన వర్తమానంలో 138వ పేర. అటు పెదప అతను యవనస్తుల యొద్దకును ఇతరుల యొద్దకును పోయెను. అతను చెప్పెను, ఇప్పుడు ఆమె జీవం కొరకు ఏరుచున్నది. ఇప్పుడు కోయివారైన మీకు చెప్పుచున్నాను. ఇంకొక మాటలో చెప్పవలెనైన దూతలైన మీరు ఆ కోయివారు వీరే. దూతలైన మిమ్మల్ని కోయివారిని నేను కోరుచున్నాను. అప్పుడప్పుడు ఒక పిడికెడు చిందించండి, ఆమె వాటిని ఏరుటకు అని అతను చెప్పెను. ఓ, అది ఆమెకు అలసటగా ఉండనీయకుడి. అయితే అప్పుడప్పుడు ఆమె యొక్క మంచి వర్తమానం విననీయుడి. పరిశుద్ధాత్మ యొక్క మంచి శక్తి ఆమెను మూసివేసి అప్పుడప్పుడు నేను ఇంకనూ ఉన్నానని ఆమెను తెలుసుకొననీయుడి. ఆమె మధ్యలో కొన్ని స్వస్థతలు చేయుడి. నేను ఆమె మధ్యలో ఉన్నానని తెలుసుకున్నట్లు పలు రకమైన సూచన లేక ఒక అద్భుతము చూపించుడి. అది ఇది. ఆమెన్. జకరియా 4వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదురుభూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. ఆమేన్. వర్తమానం పేరు కృపావర్తమానం పేరా 27. ఏసే ప్రధాన మూలరాయనియు ఆయనే తలరాయనియు లేఖనములు చెప్పుడును మనం ఎరుగుదుము. ఇప్పుడు కొద్ది నిమిషములు ఆలోచించినలా ఇప్పుడు కొంచెం ఆలోచించినలా 7వ సంఘకాలపు దూత పిల్లల విశ్వాసమును తండ్రుల వైపు త్రిప్పును. మరొక విధముగా చెప్పాలంటే ఆత్మ యొక్క శక్తి కింద సంఘమును మరలా కట్టును. శక్తి చేతనను బలము చేతనను కాక ఆత్మ చేతనని ప్రభువు సెలవిచ్చెను. శాఖ చేతనను సంస్థ చేతనను కాక
పరిశుద్ధాత్మతోనే దేవుడు తన సంఘమును ఈ దినములలో తిరిగి తెచ్చింది. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తమందు పరలోకము నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అతిథి ఆహారం నేడు మాకు దయచే, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం మీరు క్షమించండి. మమ్మ శోధనకు దుష్టుని తప్పించు, ఎందుకనగా రాజ్యం బలము మహిమ నీవై ఉన్నావు. ఆమేన్.